తాగుతానే ఉన్నారు. హెడేక్ వచ్చింది, ఇంటికి వెళ్ళి జండు బాంబు రాసుకోవాలి. సోది సినిమా భయ్యా, వరస్ట్. పుష్ప అయితే అస్సలు సినిమా బాగాలేదా? మాకైతే నచ్చలే అన్న. అసలు ఏం సినిమా ఏందో నాకు తెలియదు. ఎందుకు భయ్యా సినిమా నచ్చలేదు? ఏం నచ్చలేదు సినిమా? స్టోరీ లేదు, ఏం లేదు. స్టోరీ ఓన్లీ కలెక్షన్స్ కోసం తీసాడు సుకుమార్. నాకేం నచ్చలేదు, సినిమాలో ఉండబుద్ధి అట్లా. ఇంకా సినిమా ఉంది, నేను బయటకు వచ్చేస్తున్నా. చాలా మంది మాతో పాటు అంతే వస్తున్నారు. చూసారా, ఇదే సినిమానా? ఈ సినిమాకేనా 1200, 2000, 2500, 3000 టికెట్ అమ్మాయి? అసలు ఏముందండి సినిమాలో? స్మగ్లింగ్, దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఎగబడి వెళ్తున్నారు. ఏముందండి సినిమాలో? సమాజాన్ని ఉద్ధరించడానికి, పబ్లిక్ ప్రయోజనానికి, సమాజానికి బాగుపడడానికి ఏం లేదండి అందులో. ఒక టైంలో 500 తీసుకొని సినిమాకి వెళ్తే ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఈ టైంలో 10,000 తీసుకెళ్ళినా కానీ అవి సరిపోవో తెలియదు. అలా అయిన పరిస్థితి. అరే సినిమా హీరోలు వందల కోట్లు తీసుకుంటారని చెప్పి పబ్లిక్ లూట్ చేస్తున్నారు కదండి మీరు. మీ జేబులోకి వెళ్ళిస్తున్నారు పైసలు. అసలు వందల కోట్లు లేనికే, 300 కోట్లు, 200 కోట్లు లేనికే వాళ్ళు ఏమన్నా ఇండియన్ ఆర్మీ గిట్ల ఏమన్నా చనిపోతే వాళ్ళకి ప్రాణాలు వస్తుండ్రా? అట్లా 100 కోట్లు లేనికి ఏం చేస్తుండండి వాళ్ళు? కొంతమంది ఇంకితగానే ఉండాలి. వాళ్ళు 100 కోట్లు ఇస్తున్నారు, హీరోలు 100 కోట్లు తీసుకుంటారని చెప్పి పబ్లిక్ ని లూట్ చేస్తున్నారు మీరు. బీదవాడు సినిమా చూడండి ఏం చేశాడండి? అప్పు తీసుకోవాలా? మీరు సినిమా హీరోలు 300 కోట్లు తీసుకుంటే కానీ ప్రభావం జనం మీద పడుతుంది. ఇక్కడ పబ్లిక్ ని లూట్ చేసి అక్కడ 300 కోట్లు ఇస్తున్నారు. మేము మీ జేబులోకి వెళ్ళిస్తున్నాం 300 కోట్లు. ఉన్నోడంటే పెడతాడండి, లేనివాడు ఎక్కడి నుంచి పెడతాడు? అప్పు చేయాలా ఈ సినిమా గురించి అప్పు చేయాలా? కొంచెం ఆగండి. 4 రోజులు అయితే టీవీలోనే వస్తుంది. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఎట్లా ఇస్తుంది మీకు? గవర్నమెంట్ కూడా కొంచెం తెలివి ఉండాలి. ఎంత పడితే అంత కమ్ముకోని చెప్పడానికి కొంచెం ఆలోచించండి.